ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు. మనందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. జాతి యావత్తు వారికి శుభాకాంక్షలు, వారి యొక్క ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నారు. మీ ద్వారా నేను అందరికి కూడా శుభాకాంక్షలు ప్రధానమంత్రి గారికి ఆయురారోగ్య వాళ్ళని, దేశ సేవలో వారు ముందుకు వెళ్ళాలని అందరూ కూడా భగవంతుని ప్రేత. రెండు, ప్రభుత్వాలు ఈరోజు గవర్నమెంట్ సెక్యులర్ కావచ్చు, గవర్నమెంట్ మా పేరుతో ఎటువంటి వివక్ష చూపాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా మన దేశంలో, మనది సెక్యులర్ దేశము, మనతో విడిపోయిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఒక దేశ తయారయ్యారు, వాళ్ళది సెక్యులర్ దేశం పక్కన భారతదేశం పరిస్థితి. కానీ మనము హిందూ దేశంగా ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మనం సెక్యులర్ దేశంగానే ప్రకటించుకున్నాం. మౌలికంగా హిందూ దేశం, అందులో ఎటువంటి రంగంలో హిందూ దేశం ప్రకటించినా ప్రకటించకపోయినా ఈ దేశము హిందూ దేశము, ఈ దేశము హిందూ ధర్మముతోటి నడుస్తున్న దేశం, అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎవరికీ అనుమానం లేదు. మిగతా తాలూగా చూస్తున్నారు కదా, టెంకాయలు కొడుతున్నారు, మనం చూస్తున్నాం, ఊరేగిస్తున్నారు, హిందూ దేవుళ్ళు ఊహించినట్టు ఊరేగిస్తున్నారు. సో మన ప్రభావం ఏదైతే ఉందో హైందవ ప్రభావం మిగతా మతాలు కూడా ఉంది. మౌలిక 80% మంది ప్రజలు హిందువులుగా ఉండే ఈ దేశంలో హిందూ ధర్మ సంరక్షణ జరగవలసిన అవసరం చాలా ప్రాధాన్యం ఉంది. నాకు ముందు మాట్లాడిన మన కిరణ్ కుమార్ గారితో పూర్తి ఏకీభవిస్తున్నారు. టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా లోతుగా సంరక్షణ జరగాల, పెద్ద ఎత్తున సంస్కరణలు జరగాల, పెద్ద ఎత్తున హైందవ ధర్మాన్ని కాపాడేదానికి వ్యక్తం చేయాలా, పెద్ద ఎత్తున హైందవుల భావాల ఈరోజు కింద ఆయన చెప్పినట్టుగా అక్కడ టోల్ గేట్ దగ్గర నుంచి పై వరకు కూడా అన్య మతస్థులు తిరుమల తిరుపతి తిరుమలకి వెళ్ళేట ఖచ్చితంగా వెలు పంచాల. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో జరుగుతున్న అన్ని విద్యా సంస్థల్లో కుమార్ చెప్పిన హిందూ ధర్మం పాటించాల. ఉండొచ్చు, అందులో ఎవరికి అభ్యంతరం లేదు, కానీ హైందవ ధర్మ పద్ధతి పాటించాల, హైందవ ప్రార్థనలు జరగాల. టీటీడీ నిధులతో జరుగుతున్న అన్ని సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానివ్వండి, ఏ సంస్థలైనా కానీ ముందు ప్రాధాన్యత హిందూ ధర్మానికి, హిందువులకి ఇవ్వాలా. కాబట్టి ఈ రోజు టీటీడీ తీసుకున్న నిర్ణయాలు వెంటనే పెద్ద ఎత్తున వస్తాయని మనం అంచవలసిన అవసరం లేదు, కానీ ప్రారంభమైంది. కిరణ్ కుమార్ చెప్పిన చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. చైర్ చాలా హిందూ, చాలా గొప్ప భక్తుడు ఆయన, స్వామివారి భక్తుడు ఆయన, కాబట్టి ఆయనకు పూర్తి అధికారాలు ఇవ్వాలి. అన్య మతస్థులు అందరినీ కూడా ఏ స్థాయిలో ఉన్నా కానీ ప్రక్షాళన దేశం బయటకు పంపించాలా. వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టాలని మనం కోరుకోవడం లేదు, లేదా వాళ్ళని ఉద్యోగాలు కూడబెరకాలని మనం కోరడం లేదు. వేరే శాఖలకు మార్చొచ్చు, లేదా రిటైర్మెంట్ తీసుకుంటారా చేయొచ్చు. నేనేమంటున్నా అంటే టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులందరూ కూడా క్రిస్టియన్లే ఉంటారు, ముస్లింలు ఉండరు. ఎందుకనంటే మనకు పేరు వెంటనే అర్థమైపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ముస్లిం పేరు చెప్తే మనకు ఉద్యోగం చేస్తున్నాడు, కానీ క్రిస్టియన్స్ పేర్లు మనకు అర్థం కాదు. మన హిందూ పేర్లు ఉంటాయి, హిందూ పద్ధతుల్లోనే మాట్లాడుతుంటారు, కానీ అయిన తర్వాత చర్చిస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పూజా విధానం కృష్ణ పూజా విధానం ఉంటుంది, కానీ పేరు మాత్రము హిందూ ధర్మానికి సంబంధించి లేదా హిందువులకు వచ్చే అన్ని బెనిఫిట్స్, ఎస్సీ ఎస్టీలకు వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. దీనికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. హైందవ సమాజంలో అసమానతలు ఉండబట్టి, లేదా సనాతన ధర్మ సమానతలు ఉండబట్టి, ఎక్కడ సనాతన ధర్మ కుల ప్రస్తావన లేదు, అసమానతలు లేవు, కాబట్టి మారుతున్నారని చెప్పారు. మీకు ఒక 2 ఉదాహరణలు చెప్పదలుచుకున్నాను. మనకు తెలుసు సౌత్ ఆఫ్రికా అనే దేశం ఉంది. సౌత్ ఆఫ్రికాలో 200 సంవత్సరాలు నల్ల జాతి వారిని ఎంత భయంకరంగా హింసించారు. వారికి ఓటు హక్కు కూడా ఇవ్వలేదు, స్కూల్స్ లో అడ్మిషన్స్ లేవు, వారిని మనుషులుగా ఎప్పుడు కూడా వాళ్ళు భావించేవాళ్ళు కాదు ఆ తెల్ల జాతీయులు సౌత్ ఆఫ్రికాలో. కానీ ఎవరైనా మతం మారారా? ఎవరైనా క్రిస్టియన్ మతం మారేసి ఇంకే మతంలోకి వెళ్ళారా? మారలేదే. కాబట్టి ఈ దేశంలో ఎందుకు ఈ తప్పుడు ప్రచారం? మనకు తెలుసు అమెరికా అబ్రహాం లింకన్ వచ్చే వరకు కూడా నల్ల జీవుల పరిస్థితి ఏమైనా ఉండింది.
ఎంత దుర్గా ఉండింది. కానీ అక్కడ ఎవరు మతం మారారా? క్రిస్టియన్ నుంచి వేరే మతంలోకి మారారా? మారలేదే. బట్ ఇక్కడ ఈ దేశంలో ఒక తప్పుడు ప్రచారం, ఒక కుంటి సాకు, ఒక చెప్తుంటారు మాకు అసమానత కాబట్టి మేము మతాల్లో పోతున్నామని. కానీ ఇవన్నీ కూడా మతాలు వేస్తున్న దుర్మార్గం ఇది. ఈ రోజు అనేక ప్రలోభాలు పెట్టి ఈ దేశంలో అనేక మందిని మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన అవసరం ఉంది. అందులో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, దళితులు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మించాలా, వారిని హక్కును చేయాలి. దేవాలయం అంటే ఏమిటండి? సంస్థలో అక్కడ ఒకప్పుడు లభించాయి, నిత్య అన్నదానం జరిగేది, కళలకు ప్రాధాన్యత ఉండేది, మన పురాణాలు వేదాలు చెప్తుండేవాళ్ళు. ఈ రోజు అవన్నీ మారి అనుకోండి. అటు గుడి జరగా హిందూ ధర్మము నశిస్తే ఈ దేశం నశించుతుంది. ఈ దేశం ప్రపంచమే ఉండదు, ప్రపంచమే ఉండదు. భారతదేశం నశిస్తే ప్రపంచమే ఉండదు. పడితే దేశం ప్రమాదంలో పడుతుంది, ప్రపంచం ప్రమాదంలో పడుతుంది. డెఫినెట్ గా అండి. ఎవరి మతాలకు వాళ్ళకి పాజిటివ్ వైబ్. ఒక టెంపుల్కి వెళ్ళామంటే ముందు మనకి అక్కడ ప్రశాంతత అనేది దొరుకుతుంది. ప్రధానంగా మనిషికి కావాల్సింది అదే కదా. అలాగే ఇందాక కిరణ్ కుమార్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నిజంగా టీటీడీ తలుచుకుంటే నిధులకి ఏం కొదవలు కాదు అనుకుంటే, ఇప్పుడు హిందూ కాలేజీలు నిర్మించడంలో ఎందుకు అలసత్వం కనిపిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు గోరక్షణకు సంబంధించి వేద పాఠశాల దాన్ని ప్రోత్సహించే విధంగా టీటీడీతో పాటుగా ప్రభుత్వాల సపోర్ట్ కూడా ఎంతవరకు ఉండాలంటారు? చెప్పండి ఆంజనేయుడు గారు. నన్ను అడుగుతున్నారు? మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి. మనకి మొన్నటి రోజున ప్రధానమంత్రి గారు ఒక విషయం చెప్పారు. ఒక సభలో, ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు, ఈ దేశంలో జంతువులంటే కొంతమంది ఈ యొక్క అనిమల్ లవర్స్ అవుతారు, వాళ్ళు ట్రీట్ చేస్తారు, కానీ గోవును మాత్రం జీవుగా భావించరు, గోమాతృగా భావించరు. ఈ 8 అవర్స్ అని ఆయన వ్యాఖ్య చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు గోవు ఆధారిత దేశం ఈ దేశము. ఈ రోజు మనం చెప్పేదే కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి గోమాత అంటాం మనం. గోమాతను పూజిస్తున్నాం. ప్రపంచం అంతా ఈ రోజు గోమయం గురించి లేదా గోవుని గురించి ప్రపంచం అంతా ఇతర దేశాల్లో చర్చించుకుంటున్నారు. కాబట్టి అటువంటి గోమాతను పూజించే ఈ దేశంలో గోవులు రక్షించాలా, అవసరం వస్తే పెద్ద ఎత్తున నిధులు ఏర్పాటు చేసి తిరుమలపతి దేవస్థానం లాంటి హిందూ ధర్మాన్ని కాపాడే సంస్థ అయితే ఉన్నారు, కూడా పెద్ద గోవులను రక్షించాలి. సామాజిక వ్యక్తులు, ఎన్జిఓలు లేదా సమాజ సేవ చేసేవాళ్ళు, హైందవ ధర్మ సేవ చేసే కిరణ్ కుమార్ లాంటి వ్యక్తులు, లేదా మిగతా మన ప్యానెల్లో ఉన్న అటువంటి హేమ్ కుమార్ గారు లాంటి వ్యక్తుల యొక్క సహకారం తీసుకోవాలి. ఖచ్చితంగా హైందవ సమస్యల సహకారం తీసుకొని గోమాతను రక్షించే దానికి అన్ని ప్రయోగం చేయవలసి, ఆ దిశగా టీటీడీ నిర్ణయాలు నడవాలని అనుకుంటున్నాను.